హలో స్టూడెంట్స్, సో ఎవ్రీబడీస్ డ్రీమ్ ఇప్పట్లో ఏ విధంగా అయిపోయిందంటే లక్షల్లో శాలరీ సంపాదించాలి అండ్ దట్ టు గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇంకా పండగనే అని ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలి అండ్ లక్షల్లో శాలరీ రావాలి అనేసి గోల్ పెట్టుకుంటూ ఉంటారు. అండ్ చాలా మందికి ఎంపీసీ స్ట్రీమ్లో చాలా డిఫరెంట్ ఓకే చాయిసెస్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ వెన్ యూ చూస్ దిస్ బైపీసీ మనకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయని చెప్తారు. అండ్ మన బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా అదిరిపోయే ఓకే మంచి ఆప్షన్ ని నేను ఇవాళ సెషన్ లో తీసుకొని వచ్చాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు, ఓకేనా. సో నీట్ రాస్తూ నీట్ కాకుండా బ్యాక్ ఆప్షన్ ఏంటి అని అడిగితే సో ది బెస్ట్ ఆప్షన్ ఈస్ ఎంఎన్ఎస్ ఎగ్జామ్ నానా. సో టాప్ 6 కాలేజెస్ మనకు ఎంఎన్ఎస్ ఎగ్జామ్ ద్వారా రావడం జరుగుతుంది. అసలు ఈ ఎంఎన్ఎస్ అంటే ఏంటి, అసలు ఇందులో ఏం కోర్స్ ఉంటుందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఇస్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నానా ఫర్ బీఎస్సీ నర్సింగ్. అండ్ ఈ బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి 4 years ఉంటుంది. దిస్ ఈస్ రిలేటెడ్ టు ద ఆర్మీ. అండ్ ఈ 4 years లో కూడా ఫ్రీ మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది, హాస్టల్ ప్రొవైడ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం స్టైపెండ్ కూడా ఇస్తారు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 4 years నీకు డైరెక్ట్ గా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రైట్ ఫస్ట్ మనం ఆ టాప్ 6 కాలేజెస్ అసలు ఈ ఎంఎన్ఎస్ ఐ మీన్ ఆర్మీ రిలేటెడ్ కాలేజెస్ ఏమున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మీరు స్ట్రెస్ పెట్టి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఒకటి నానా, ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్ లో నువ్వు లక్షలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. నీకు కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ నుండి ఎవ్రీథింగ్ ఫ్రీగా ప్రొవైడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో జస్ట్ సీ వాట్ ఆర్ దోస్ కాలేజెస్. ఓకే, సో ఇఫ్ యూ సీ ద కాలేజెస్ లిస్ట్ ఈస్ హియర్ ఆన్ ద బోర్డ్. ఓకే, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ AFMC Pune which is affiliated with the University of Maharashtra. And నెక్స్ట్ మనం చూసుకుంటే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇన్ కోల్కతా, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ INHS Ashwini Mumbai and కాలేజ్ ఆఫ్ నర్సింగ్ AH New Delhi and కాలేజ్ ఆఫ్ నర్సింగ్ Lucknow, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫ్రమ్ Bangalore. Okay, all the colleges ను చూసుకుంటే it is affiliated with government నానా. ఓకే, అండ్ ఇందులో నువ్వు చూసుకుంటే యావరేజ్ గా ఓకే ఫర్ ఎవ్రీ కాలేజ్ మనకు 40-30 ఓకే సీట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఒకవేళ నువ్వు చూసుకుంటే 220 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటిదంటే చాలా మందికి దీని గురించి తెలీదు. ఓకే, సో ఇఫ్ యూ గివ్ యువర్ అటెంప్ట్ హియర్ డెఫినెట్లీ నీకు ఓకే నీ లైఫ్ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నౌ ఐ విల్ బి టెల్లింగ్ యూ హూ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నానా. ఓకే, ఎవరు ఎలిజిబుల్ అంటే the people who had completed their class 12th in BPC stream అంటే biology stream and also nana girls only అంటే ఇది this is not for boys. And you can be from any state of India. okay, ఆంధ్రప్రదేశ్ కానివ్వు, తెలంగాణ కానివ్వు, జమ్మూ కాశ్మీర్, ఎనీ స్టేట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా నుండి గర్ల్స్ హూ హ్యాడ్ కంప్లీటెడ్ ది 12th ఇన్ బైపీసీ స్ట్రీమ్ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ దిస్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్. ఓకే రైట్, సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎంఎన్ఎస్ ఓకే ఈ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అనేది కేవలం ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ మాత్రమే రాయగలుగుతారా ఆర్ వితౌట్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కూడా రాయగలుగుతారా? అండ్ ఇక్కడ ఎంఎన్ఎస్ లో ఒకవేళ మనం ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం ఎంట్రీ ఇవ్వాలి అంటే సో వీ నీడ్ టు డూ సమ్ లైక్ కాంపిటీషన్స్ లైక్ రన్నింగ్ రేస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా లైక్ ఆర్మీ వాళ్ళ కోసం. సో అలాంటిది చేయాల్సి వస్తుందా అంటే నో డియర్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ డిఫెన్స్ ఫ్యామిలీ, నాన్ డిఫెన్స్ ఫ్యామిలీ అయినా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీ ఉన్నా కూడా నువ్వు రాయడానికి ఛాన్స్ ఉంటుంది, నీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరు లేరుకున్నా కూడా ఎస్ దర్ ఇస్ నో ప్రాబ్లం, నీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. బట్ there are some okay limitations నాన్న. అదేంటి అంటే see ఏజ్ లిమిట్. ఓకే ఏజ్ లిమిట్ వచ్చేసి 1st October 2000 నుండి 30 September 2008 మధ్యలో మీరు పుట్టి ఉండాలి. అండ్ మీ బర్త్ అనేది ఈ డేట్స్ మధ్యలో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ హియర్ హైట్ నానా 152 centimeters ఉండాలి, అప్రాక్సిమేట్లీ 4 feet 11 inches. అండ్ ఇది యావరేజ్ గా ఓకే ఎవ్రీబడి విల్ బి ఆల్మోస్ట్ ఈ హైట్ లో ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ ఓకే మీకు ఏదైనా సైట్ అంటే హెవీగా సైట్ ఉంటే మాత్రం కష్టం ఉంటుంది. బట్ మెడికల్ ప్రకారంగా కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది, మెడికల్ ఎగ్జామినింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ఇలాంటిది క్రోనిక్ డిసీజెస్ ఏదైతే హై లెవెల్లో ఉంటే కనుక మిమ్మల్ని బ్యాక్ డ్రాప్ చేసేస్తారు. బట్ ఇదేదైతే మేజర్గా కాకుండా మైనర్గా ఓకే చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా కూడా నో ప్రాబ్లం, యూ విల్ బీ అలౌడ్ ఫర్ దిస్ ఓకే అడ్మిషన్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫామ్ ఫిల్లింగ్ మనం ఇక్కడ చూసుకుంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. ఓకే, సో నువ్వు ఆల్రెడీ నీట్
ఓకే అప్లై చేసి ఉండొచ్చు కదా, బికాస్ అప్లికేషన్ 7th February నుండి 7th March వరకు ఉండే. అండ్ ఎంఎన్ఎస్ మనం చూసుకుంటే జూన్ లాస్ట్ వీక్లో ఉంటుంది. అంటే నీకు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు నీట్ ఎగ్జామ్ని హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే నీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఫోకస్ ఆన్ దిస్ ఎగ్జామినేషన్. ఓకేనా రైట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే నువ్వు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక్క లిమిటేషన్ ఉంది, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో అట్లీస్ట్ 300+ మార్క్స్ రావాలి. ఓకే సో 300+ మార్క్స్ వచ్చిన వాళ్ళు జస్ట్ అజ్యూమ్ ఒక 15,000 20,000 పీపుల్ 300+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేశారన్నమాట. ఓకే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే 300+ ఉండే. అండ్ ఓకే దిస్ ఇయర్ ఇంచుమించు అంతే ఉంటుంది అనుకుందాం మనము. ఓకే రైట్. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్గా మనము ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఓకే ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ ఇందులో నీకు చూసుకుంటే ఇంగ్లీష్ నుండి 20 క్వశ్చన్స్ అండ్ జీకే రీజనింగ్ నుండి 20 క్వశ్చన్స్ అనేవి. ఓకే పేపర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో నువ్వు ఈ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్లో నీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ఆ కాలేజెస్లో ఎక్కడైనా నీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ జస్ట్ సే వన్ థింగ్ నాన్న, ఎందుకంటే ఒక్కసారి నీకు సీట్ వచ్చింది, అడ్మిషన్ అయిందంటే యూ క్యాన్ ఫిక్స్ దాట్. నీకు 4 సంవత్సరాలు కళ్ళు మూసుకొని చదువుకుంటే నీ చేతిలో డిగ్రీ, తర్వాత యూ విల్ బి గెటింగ్ గవర్నమెంట్ జాబ్ ఒకటే కాకుండా జాబ్ వచ్చిన తర్వాత నీకు మళ్ళీ యాక్సెసరీ ఓకే నీకు మళ్ళీ సపరేట్గా కొన్ని థింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ హోమ్ అనేసి, ఫుడ్ అలవెన్సెస్ అనేసి, ట్రాన్స్పోర్ట్ అనేసి, చాలా చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే సో యూ జస్ట్ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ సమ్ టైమ్ హియర్, దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ నువ్వు హ్యాపీగా ఉండే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా జరుగుతుంది. ఫస్ట్ యూ నీడ్ టు రైట్ నీట్ ఎగ్జామినేషన్ అండ్ దాని తర్వాత మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత నీకు మెడికల్ ఓకే రిలేటెడ్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫుల్ బాడీ చెకప్ చేస్తారన్నమాట. ఐసైట్ ఒకవేళ భూతద్దాలు లాంటి సైట్ ఒకవేళ ఉన్నాయనుకోండి కష్టం. నార్మల్గా ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఇట్ ఈస్ మేనేజబుల్. ఒక చిన్న చిన్న కట్స్ ఏదైనా బాడీ మీద ఉన్నా కూడా నో ప్రాబ్లం. కానీ మేజర్గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, సో ఇఫ్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ బికాస్ యు ఆర్ డూయింగ్ ద జాబ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాట్ నానా హెల్త్ కదా, బిఎస్సి నర్సింగ్. సో ఇక్కడ నీ హెల్త్ నువ్వు సరిగ్గా లేకపోతే యూ కెనాట్ గివ్ యువర్ బెస్ట్ రైట్. సో ఒకవేళ మేజర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎస్ యూ విల్ బి ఓకే బ్యాక్ డ్రాప్డ్. ఒకవేళ లేకపోతే యూ విల్ బి అలౌడ్ మై డియర్. ఓకే దాని తర్వాత ఓకే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ చాలా మైనర్ ఇంటర్వ్యూ నాన్న, ఏం లేదు. వాట్స్ యువర్ నేమ్, ఓకే యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ యువర్ సెల్ఫ్ సో దట్ నీకు మాట్లాడడం వచ్చా, ఓకే కెన్ యూ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అదర్ పీపుల్, అది నువ్వు చేయగలుగుతావా అనేది తెలుసుకోవడం కోసమే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ దెన్ యూ విల్ బి గెటింగ్ అడ్మిషన్స్ అన్నమాట. ఓకేనా రైట్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఎవర్ ద డిస్ప్లే ఈజ్ హియర్ ఈజ్ అబౌట్ ద సిలబస్ రిలేటెడ్ టు ద ఇంగ్లీష్. వెరీ బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. నువ్వు కంప్లీట్ నీట్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత రోజుకు ఒక గంట ఒక 2 hours నువ్వు ఇలా కూర్చొని చదువుకున్నా కూడా ఈ పోర్షన్ని చాలా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా నువ్వు స్క్రాచ్ చేయగలుగుతావు. ఓకేనా. సో దిస్ ఈస్ ద పోర్షన్, యూ జస్ట్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ దెన్ ఓకే వీ డూ ఆల్సో హ్యావ్ ద పోర్షన్ రిలేటెడ్ టు ద జీకే రీజనింగ్. ఓకే సో ఇది పోర్షన్ రిలేటెడ్ టు ది జీకే డియర్. ఓకే దీని మీద కూడా ఫోకస్ చేయి. అండ్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ గుడ్ మార్క్స్ హియర్, ఎందుకంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, సో నువ్వు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మార్క్స్ కనుక తీసుకొని వచ్చావు అనుకో లైఫ్ అనేది ఫుల్ టైంకి సెటిల్ అయిపోతుంది. కాబట్టి నా మాట వినేసి ఒకసారి యూ జస్ట్ గివ్ ఎ ట్రై ఫర్ దిస్ మై డియర్. ఓకేనా రైట్. సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ వెన్ ద ఫామ్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అండ్ అదే విధంగా నీకు ఇంకా ఏదైనా కావాలి, ఇంకా ఏదైనా కాలేజ్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కింద కమెంట్ పెట్టు. లోకేష్ సార్ ఈస్ రెడీ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే సో అంటిల్ దట్ keep smiling and stay tuned to our PIT classes. Thank you so much.